జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. పగలు పూర్తయ్యే వేళ, చీకటి ప్రారంభమయ్యేటటువంటి వేళ, ఈ రెండింటికి నడుమ ఉత్తర సంధ్యా వేళలో, అసుర సంధ్యా వేళలో పొరపాటును కూడా ఈ మూడు పనులు చేయకూడదండి. అది భగవంతునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలుగా శాస్త్రాలలో చెప్పబడ్డాయి. అలాగే ఈ విధమైనటువంటి ఈ మూడు కార్యక్రమాలు చేస్తే భగవంతుని అనుగ్రహానికి కూడా పాత్రులం కాము. కాబట్టి ఇవి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటి అని అంటే, మొట్టమొదటిగా భుజించరాదు. అసుర సంధ్యా వేళ ఆ సమయంలో, ఈ సంధ్యా సమయంలో తినకూడదు. మరి కలియుగం వచ్చింది. కలియుగ లక్షణం ఎలా ఉంటుంది? ధర్మం భ్రష్టు పట్టేస్తుంది కదా. కాబట్టి బల్ల ముందు నిలబడి అసుర సంధ్యా వేళలో ఎడమ చేతితో పెట్టుకు తినేస్తుంటాం. వేళలు లేవు కాబట్టి తినడం నిషిద్ధం. ఎందుకు అని అంటారా? అది ఉగ్రవేళ, రాక్షస గుణాలు ఆవరించేటటువంటి వేళ. మనస్సునందు క్రౌర్యంతో పొందినటువంటి దుర్మార్గపు ఆలోచనలు వచ్చేస్తాయి. మనస్సు చంచలం అయిపోతుంది. బుద్ధి విచక్షణారహితంగా ఉంటుంది. కాబట్టి ఈ రాక్షస గుణాలు ఏర్పడిపోతాయి. అందుకు ఆ టైంలో అది నిషిద్ధము తినటం అన్నటువంటిది. దీన్ని పాటించాలి. పాటిస్తే భగవంతుని అనుగ్రహం తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా పొందుతాం. అయితే రెండవది, ఇంకా ఈ అసుర సంధ్యా సమయంలో నిద్రించకూడదు. నిద్ర అంటే మరి ఆ వేళ ఈ వేళ లేదు, నిద్ర చేస్తూనే ఉంటారు, పడుకునే ఉంటారు. కాబట్టి ఈ అసుర సంధ్యా సమయంలో ఇది గుర్తుంచుకోండి, నిద్రించకండి, భగవంతుని అనుగ్రహాన్ని పొందండి. ఇక మూడవది, మైథునము జరపరాదు, సంభోగము జరపకూడదు. ఎందుకంటారు? ఈ సమయంలో అంటే ఆ రాక్షస గుణాలు ఆవరించి ఒకవేళ మీకు సంతానము కలిగిన, ధర్మబద్ధంగా భార్యాభర్తలు కలిసినప్పటికీ కూడా సంతానం కలిగితే అసుర గుణాలు కలిగినటువంటి, చెడు గుణాలు కలిగినటువంటి సంతానం రావటం ఇట్లాగా అది. కనుక ఈ మూడు కూడా నిషిద్ధించబడ్డాయి. కాబట్టి ఈ మూడు కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా పాటించండి, సౌఖ్యంగా ఉండండి. జై శ్రీమన్నారాయణ.